ప్రస్తుత సమాజంలో విద్యార్థులకు ఇంటర్మీడియట్ కోర్స్ కీలకమని, ఆ సమయంలో విద్యార్థులు పట్టుదలతో చదివి ర్యాంకులు సాధించి వారి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలోని ఆర్ఎస్వి ఫంక్షన్ హాల్లో జరిగిన ఎన్ఆర్ఎస్ ఐఐటి మరియు మెడికల్ అకాడమీ 3వ వార్షికోత్సవ వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలోని ఆర్ఎస్వి ఫంక్షన్ హాల్లో జరిగిన ఎన్ఆర్ఎస్ ఐఐటి మరియు మెడికల్ అకాడమీ 3వ వార్షికోత్సవ వేడుకలలో సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సూర్యాపేట జిల్లా కోదాడ వంటి పట్టణ ప్రాంతాలలో చదివే విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్య అందించి వారిని జాతీయ స్థాయి ర్యాంకర్లుగా తయారు చేస్తున్న ఎన్ఆర్ఎస్ అకాడమీ కృషి అభినందనీయమన్నారు. ప్రతిభ ఉన్నప్పటికీ రూరల్ ప్రాంత విద్యార్థులు సరైన ఫౌండేషన్, కమ్యూనికేషన్ స్కిల్స్ లేక ఇంటర్మీడియట్లో రాణించలేకపోతున్నారన్నారు. దీనిని అధిగమించేందుకు వచ్చే విద్యా సంవత్సరంలో ఎన్ఆర్ఎస్ ఫౌండేషన్ స్కూల్ స్థాపించడం హర్షణీయమన్నారు. అకాడమీ చైర్మన్ వడ్డే రాజేష్ చౌదరి మాట్లాడుతూ, తమ సంస్థ ఆవిర్భావం, దానికి గల కారణాలు, సంస్థ లక్ష్యాల గురించి వివరించారు. గ్రామీణ ప్రాంతం నుండి వచ్చిన తాను సరైన ఫౌండేషన్ లేక పడిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించేందుకు ఈ అకాడమీ ఏర్పాటు చేశామని, అదేవిధంగా స్కూల్ను స్థాపిస్తున్నట్లు తెలిపారు. తమ లక్ష్యాలు సాధించేందుకు తమకు సహకరిస్తున్న విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, లెక్చరర్లకు, సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అనంతరం నూతనంగా స్థాపించే ఎన్ఆర్ఎస్ స్కూల్ లోగోలోను లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అకాడమీ అడ్వైజరీ చైర్మన్ రవిశంకర్ రెడ్డి, డైరెక్టర్ మనోహర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవిటి రామారావు, అకాడమీ కరెస్పాండెంట్ వేణుగోపాలరావు, అకాడమిక్ అడ్వైజర్ మైనం రామయ్య, ప్రిన్సిపల్ గంధం వెంకటరమణ, వైస్ ప్రిన్సిపల్ పి నాగేశ్వరరావు, ఏవోలు మౌనిక, పిఆర్ఓ మల్లికార్జున్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఎలా డెవలప్ చేయాలని ఈరోజు ఈ ప్రాంతం ప్రజల కోసం, పిల్లల కోసం ఒక ఎన్ఆర్ఎస్ స్కూల్ కూడా ఇక్కడ తీసుకొస్తున్నారు. అది మనం ఆలోచించాలి. అంటే దూరదృష్టి ఉన్నవాళ్ళు ఎలా ఆలోచిస్తారని చెప్పడానికి ప్రధానంగా ఆయన. ఇంకొకటి, ఆయన గత 15 సంవత్సరాలుగా సౌత్ ఆఫ్రికాలో ఉంటున్నానని నాకు తెలియజేయడం జరిగింది. సౌత్ ఆఫ్రికా, అది జోహాన్స్బర్గ్ అనే ప్రాంతంలో ఆయన. ఈరోజు ఇక్కడ చూసిన మహాత్మా గాంధీ గారు కానీ ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా వెనకాల ఈయన యొక్క స్ఫూర్తి ఉన్నది అని నాకు అనిపించింది. ఎందుకంటే జోహాన్స్బర్గ్లో వెళ్ళి కూడా మీరు చూసిన అక్కడ గాంధీ గారి విగ్రహం ఉంటుంది, మహాత్మా గాంధీ గారి విగ్రహం ఉంటుంది అక్కడ జోహాన్స్బర్గ్. మ్యాటిస్బర్గ్ అని ఒక రైల్వే స్టేషన్లో ఫస్ట్ క్లాస్లో
లక్ష్యాలు ఏముండాలి, చదువుకునే పిల్లలకు ఏ లక్ష్యాలు ఉండాలి. వారు ఎప్పుడు చెప్పేవాళ్ళు, మొదటిది అమ్మ నాన్నలు మనల్ని చూసి గర్వపడాలి. రెండవది, మనం ఏ స్కూల్లో అయితే చదువుకున్నామో, ఏ కాలేజీలో చదువుకున్నామో అదే స్కూల్కి అదే కాలేజీకి మనం ముఖ్య అతిథులుగా వెళ్ళగలగాలి, చీఫ్ గెస్ట్లుగా వెళ్ళగలగాలి. మన సంతకాలను ఆటోగ్రాఫ్లుగా మార్చుకోవాలని కలాం గారు పిల్లలకు చెప్పిన మహత్తరమైన 3 లక్ష్యాలు. ఆ లక్ష్యాలు కనుక పిల్లలు సాధించగలిగితే దేశం బ్రహ్మాండంగా తయారవుతుందన్నది ఆయన ఆకాంక్ష. ప్రపంచాన్నే మార్చొచ్చని నెల్సన్ మండేలా గారు అన్నారు. ఆయన సౌత్ ఆఫ్రికాలో అద్భుతమైన విప్లవాన్ని గాంధీ గారి మార్గదర్శనంలో ఆయన ఆదర్శంగా తీసుకొచ్చింది. అదే సౌత్ ఆఫ్రికాలో గత 15 సంవత్సరాలుగా పనిచేస్తూ నా ఊరు కోదాడ ప్రాంతంలో విద్యార్థులు అద్భుతంగా ఎదగాలి అన్న ఒక మహోత్తరమైన ఉద్దేశంతో శ్రీ రాజేష్ గారు, వారితో పాటు వారి పెద్దలు మనోహర్ గారు, తర్వాత రవిచంద్ర గారు, తర్వాత వేణు గారు, వీరందరూ కలిసి ఒక బ్రహ్మాండమైన కాలేజ్ స్టార్ట్ చేశారు, ఎన్ఆర్ఎస్ కాలేజ్. అందులో ముఖ్యంగా పిల్లలకి 11th, 12th ఇంటర్మీడియట్లో వారికి చక్కని ఐఐటి మరియు నీట్ కోచింగ్ ఇస్తూ గొప్ప విజయాలు సాధించారు. ఈవెన్ ఫస్ట్ బ్యాచ్లోనే స్టేట్ 2nd ర్యాంకు, తర్వాత 2వ బ్యాచ్ వాళ్ళు స్టేట్ 1st ర్యాంకు సాధించడం జరిగింది. దానితో ఆయన ఏదైతే సంకల్పంతో దీన్ని మొదలుపెట్టారో ఆ సంకల్పం చక్కని దిశగా వెళుతుందని మనం అనుకోవచ్చు. దానితో పాటు ఈసారి పిల్లలకు చిన్నతనం నుంచి వాళ్లకు మంచి ఫౌండేషన్ ఇవ్వగలిగితే, వాళ్ళలో మంచి క్రమశిక్షణ, మిగతా విషయాలు కనుక డెవలప్ చేయగలిగితే బాగుంటుందని ఈరోజు ఎన్ఆర్ఎస్ కాలేజ్ ఉంది. ఇప్పుడు ఎన్ఆర్ఎస్ స్కూల్ అన్నది ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. వారు ఈరోజు లోగో కూడా ఆవిష్కరించారు. ఏ విధంగా అయితే ఎన్ఆర్ఎస్ కాలేజ్ విజయాలు సాధిస్తుందో ఎన్ఆర్ఎస్ స్కూల్ కూడా ఆ విధంగానే విజయాలు సాధిస్తుంది. నేను రాజేష్ చౌదరి, ఎన్ఆర్ఎస్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్. ఈరోజు మేము 3rd యానివర్సరీ చేసుకోవడం జరిగింది ఎన్ఆర్ఎస్ ఐఐటి మెడికల్ అకాడమీకి. అలాగే ఈరోజు ఎన్ఆర్ఎస్ ఐఐటి మెడికల్ అకాడమీ అంటే ఇంటర్మీడియటే కాకుండా, జూనియర్ కాలేజే కాకుండా 1 నుంచి 10వ క్లాస్, నర్సరీ నుంచి 10వ క్లాస్ కూడా స్టార్ట్ చేయాలని ధ్యేయంతో నెక్స్ట్ ఇయర్ లాంచ్ చేస్తున్నాము. దానికి ఈరోజు లోగో, నేమ్ లాంచ్ చేయడం జరిగింది జేడీ లక్ష్మీనారాయణ, గౌరవనీయులు జేడీ లక్ష్మీనారాయణ గారి చేతుల మీదుగా. సో 1 to 12 ఎన్ఆర్ఎస్లో జాయిన్ అయితే 12th ఏవైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయో వాటిలో ప్రతి ఒక్క స్టూడెంట్ సక్సెస్ అయ్యి ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అవ్వాలి అండ్ ర్యాంక్ తెచ్చుకొని బయటికి వెళ్ళాలనే ఆశయంతో 1 to 12 స్టార్ట్ చేయడం జరుగుతుంది. జూనియర్ కాలేజీని ఎలా అయితే సపోర్ట్ చేసి ఆదరించి 3 సంవత్సరాల్లోనే మీరు కాలేజీ పెడతారా అనే లెవెల్ నుంచి ఐఐటి రామయ్య గారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని కలిసి ఆయనతో విషెస్ తీసుకునే లెవెల్కి వెళ్ళాము. అదేవిధంగా మీ సహాయ సహకారాలతో మేము 1 to 12 కూడా అలాగే సక్సెస్ అయ్యి నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచి ర్యాంకులతో మంచి పేరు తెచ్చుకుంటామని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.